అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇప్పుడు 14 నెలలు పూర్తయిన సంగతి మీ అందరికీ తెలుసు. మరి 14 నెలల పరిపాలన ఎలాగుందో మీరు చెప్పవలసిన అవసరం ఉంది. నాకైతే ఈ 14 నెలల పరిపాలన చూస్తే ఇది ఒక తొగ్లక్ పరిపాలనగా నేను భావిస్తున్నాను. మరి మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజావేదికని కూల్చిన సంగతి మీ అందరికీ తెలుసు. ప్రజావేదిక ఎందుకు కూల్చారో ఈరోజు కూడా మనకు తెలియదు. దానికి సరైన వివరణ కూడా ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు. ఎందుకు కూల్చవలసి వచ్చింది? కూల్చవలసిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు గారు సుమారు 14-15 కోట్లు ఖర్చు పెట్టి ప్రజావేదిక నిర్మాణం చేశారు. ఎందుకు చేశారంటే ప్రభుత్వం తాలూకు కార్యక్రమాలు కానీ, అధికారులతో మీటింగ్లు కానీ ఇవన్నీ కూడా చేయడానికి చక్కటి అవకాశం ఉంటుంది కాబట్టి మంచి టెక్నాలజీతోటి ఆ ప్రజావేదికను నిర్మాణం చేయడం జరిగింది. మీరు వచ్చిన వెంటనే ప్రజావేదికను కూల్చేసావు. అదేమన్నా చంద్రబాబు నాయుడు సొంతం? అదేమన్నా కాదే. ప్రభుత్వం డబ్బుతో కట్టినటువంటి ప్రజావేదిక. ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని వాడుకోవచ్చు. మళ్ళీ వచ్చిన వెంటనే ఎందుకు కూల్చేయడం జరిగింది? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది, అది ఉండుంటే ఈరోజు మీరు ప్రతి కార్యక్రమం అక్కడ రివ్యూ చేసుకోవచ్చు కదా, అనేక కార్యక్రమాలు చేసుకోవచ్చు కదా. మరి ఆలోచన లేకుండా కూల్చావు. మరి ఎందుకు కూల్చావు అనేది ప్రజలకు కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజు కూడా నువ్వు వివరణ ఇవ్వలేకపోయావు. అందుకే నేను తొగ్లక్ పరిపాలన అంటున్నాను. రెండోది ఏంటంటే అమరావతి రాజధాని. ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని ఉంటుంది కదా. అలాగే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అందరి పెద్దలతో మాట్లాడి ఎక్కడ రాజధాని పెట్టాలి అని చర్చించిన తర్వాత ఇక్కడ ఈ ప్లేసులో గుంటూరుకి విజయవాడకి మధ్యన ఒక రాజధాని నిర్మాణం చేస్తే అది అందరికీ, రాష్ట్రం అందరికీ 13 జిల్లాలకు అందుబాటులో ఉంటుందని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అమరావతి అని పేరు పెట్టడం జరిగింది. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు కూడా అసెంబ్లీలో చాలా గట్టిగా చెప్పావు, ఇక్కడే రాజధాని ఉండాలి, అమరావతిలోనే రాజధాని ఉండాలి, 34,000 ఎకరాలు ఉండాలి, మంచి రాజధాని నిర్మాణం చేయాలి, నేను సపోర్ట్ చేస్తానని చెప్పి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా నువ్వే మాట్లాడావు. అది అందరికీ తెలుసు. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ 3 రాజధానులను ఎందుకు తీసుకొచ్చావు? ఏ దేశంలో అయినా 3 రాజధానులు ఉన్నాయా? లేవే. మరి కొత్తగా నువ్వు ఎందుకు పెట్టావు ఇది 3 రాజధానులు? అసెంబ్లీలో మాట్లాడింది నువ్వే, మళ్ళీ 3 రాజధానులు పెట్టావు. ఈవేళ 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులందరికీ అన్యాయం చేస్తున్నావు. వాళ్ళ సంగతి ఏమిటి? ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది కదా. ఇంత దౌర్జన్యంగా మరి నిర్ణయం తీసుకోవడం తప్పు కదా. మరి 3 రాజధాని నిర్ణయం అందరినీ కూర్చోబెట్టి నిర్ణయం తీసుకున్నావా? మరి 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు ఏం చెప్తావు? ఏం చేయాలనుకుంటున్నావు? అది కూడా క్లియర్గా చెప్పవలసిన అవసరం ఉంది కదా. సుమారు 200 రోజుల పైనుంచి కూడా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, నిరాహార దీక్షలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. ఎందుకు పట్టించుకోవట్లేదు నువ్వు? అది కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక మూడోది ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్. ఇది ఒక మంచి ప్రాజెక్ట్. ఎప్పటి నుంచో ఈ పోలవరం గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. నా చిన్నతనం నుంచి కూడా పోలవరం అని వింటున్నాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని సర్వేగంగా ప్రతి వారం కూడా మీటింగ్లు పెడుతూ దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ 70% పని పూర్తి చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా మంచి సహకారం అందించారు. అది నేషనల్ ప్రాజెక్ట్గా డిక్లేర్ చేయడం జరిగింది. మోదీ గారు కానీ అందరూ కేంద్ర ప్రభుత్వ పెద్దలందరూ కూడా చంద్రబాబు నాయుడికి పూర్తి సహకారం అందించారు. 70% పూర్తయింది. మరి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని పూర్తిగా వదిలేసావు. రివర్స్ టెండర్స్ అని, ఆ టెండర్స్ అని మొత్తం దాన్ని నాశనం చేసి పారేసావు. ఈ 14 నెలల్లో ఒక తట్టతో మట్టి వేసావు అక్కడ.
ఇంకా 30% మిగిలి ఉంది. అది పూర్తయితే ఈ ఆంధ్ర రాష్ట్రానికి కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు వస్తుంది, కరెంట్ వస్తుంది, కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఇటువంటి ప్రాజెక్టు నిర్లక్ష్యం చేసి రైతులకు అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసం? ప్రతి మీటింగ్లో ఇది రైతు ప్రభుత్వం అన్నావు. పోలవరం పూర్తయితే కొన్ని లక్షల ఎకరాలకు నీరు వస్తుంది, 2 పంటలకు వస్తుంది. రైతులకు ఎంత ఉపయోగపడుతుంది? ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఏంటి నీ ఆలోచన విధానం ఏంటి? పెద్దలు చెప్పవలసిన అవసరం ఉంది కదా, వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఇసుక పాలసీ ఏంటంటే ఇసుక పాలసీ నాకు అర్థం కాదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇసుక కార్యక్రమం పెట్టారు. నువ్వు వచ్చిన తర్వాత ఆ పాలసీ తీసావు, తీసి మళ్ళీ కొత్త పాలసీ తీసుకొస్తానని చెప్పి 6-7 నెలలు గురించి మాట్లాడలేదు. ఈ లోపుని ఇసుక కొరతను సృష్టించింది మీరే, మీ నాయకులే. ఎందుకో నీ ఇసుక లేదండి? గోదావరిలో ఇసుక ఉంది, కృష్ణాలో ఇసుక ఉంది, ఎక్కడ పడితే అక్కడ ఇసుక ఉంది ఆ రోజుల్లో. దాన్ని ఇసుక కొరత సృష్టించి మీ నాయకులు లారీలు టన్నులు లారీల మీద ఇతర రాష్ట్రాలు పంపించి బ్లాక్ చేసుకొని బ్లాక్లో అమ్ముకొని కోట్లాది రూపాయలు సంపాదించిన విషయం మీకు తెలియదా? మీలో ఏ నాయకులు ఇసుక వ్యాపారం చేశారో మీకు తెలియదా? ఇవాళ ఇసుక లేదు. ఇసుక అందుబాటులో లేకపోవడం వల్ల భవన కార్మికులందరూ రంగం అంతా కూడా మొత్తం కుదేలైపోయింది. కొన్ని లక్షల మంది, నాకు తెలిసి 15-20 లక్షల మంది ఉంటారు భవన కార్మికుల మీద ఆధారపడిన వాళ్ళు. భవన కార్మికులు ఏమన్నామండి, మేస్త్రీలు ఏమన్నామండి, ఎలక్ట్రీషియన్స్ ఏమన్నామండి, ప్లంబర్స్ ఏమన్నామండి, వీళ్ళందరూ వుడ్ వర్కర్స్ ఏమన్నామండి, వీళ్ళందరూ కలిసి దగ్గర 20 లక్షల పైనే ఉంటారు. వీళ్ళందరికీ పని లేక తిండి లేక ఈ రాష్ట్రం అల్లాడిపోతున్నారు. దీనివల్ల నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఇప్పటికీ ఇసుక లేదు, ఇప్పటికీ గ్రామాల్లో ఇసుక లేదు. ఒకసారి మీ ఎమ్మెల్యేలను అడగండి. మళ్ళీ వర్షాకాలం వచ్చింది, మళ్ళీ ఇసుక దొరకదు, మళ్ళీ 3-4 నెలలు ఇసుక ఉండదు. ఆ కార్మికుల సంగతి ఏంటి? ఇవన్నిటికి కారణం ఏంటంటే నీ తప్పుడు నిర్ణయాలు, నీ చేతకానితనం. ఈవేళ ఎంతమంది సఫర్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఒకసారి దాని మీద కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి సందులో మనం చేస్తాం. ఎక్సైజ్ పాలసీ ఏంటంటే ఎక్సైజ్ పాలసీ ఆ రోజు ఎన్నికల్లో మొత్తం బ్రాంచ్ షాపులు రద్దు చేస్తా అన్నావు. అసలు రాష్ట్రంలో లిక్కర్ లేకుండానే చేసేస్తానన్నావు. ఆడవాళ్ళకి మాట ఇచ్చావు. ఈవేళ దుకాణాల్లో లిక్కర్ అమ్ముతున్నావు. ఏంటా లిక్కరు? ఏంటి కొత్త లిక్కర్లు, ఎప్పుడూ ఎవరో విన్నట్టు లిక్కర్లు, విషం. ఆ లిక్కర్ ఎక్కడ తయారవుతుందో ఎవరికి తెలియదు. ఆ లిక్కర్ తీసుకొచ్చి ఈవేళ బ్రాందీ షాపుల్లో చాలా విపరీతమైన ధరలకు అమ్ముతున్నావు. ఈవేళ 100 రూపాయలు కూడా లేనటువంటి నిబ్బుని 250 రూపాయలు 300 రూపాయలకు అమ్మిస్తున్నావు. పేదవాళ్ళు తాగలేక అంత డబ్బు ఖర్చు పెట్టలేక ఈవేళ నాటుసారాకు అలవాటుపడ్డారు. ఎప్పుడైతే నాటుసారాకు అలవాటుపడ్డారో ప్రతి గ్రామంలో కూడా ఈవేళ నాటుసారా విపరీతంగా తయారవుతుంది. ఈవేళ నాటుసారా తాగి కొన్ని లక్షల మంది ఆరోగ్యం పాడు చేసుకొని హాస్పిటల్లో జాయిన్ చేసే పరిస్థితి వచ్చింది. ఒకసారి అడగండి, మీ ఆఫీసర్లు ఎంక్వైరీ చేయండి. ఎక్కడ చూసిన గంజాయితో అరికట్టుకుపోవడం వల్ల యువత కురవాళ్ళందరూ, చదువుకున్న కురవాళ్ళందరూ గంజాయికి అలవాటు పడి మొత్తం జీవితాలు పాడు చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఇవాళ ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత లేదా? ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూర్చోబెట్టి అరికట్టవలసిన బాధ్యత నీకు లేదా? ఇవన్నీ కూడా నీ తప్పుడు నిర్ణయాలు. ఎంతసేపు వాడి మీద పగ తీర్చుకోవాలా, వీడిని జైల్లో వేయాలా, వాడిని జైలు చూస్తుంది తప్పించి అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టట్లేదు. అందుకే ఇవన్నీ కూడా ఈ విధంగా జరుగుతున్నాయని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఇవాళ ఎవరైనా కరోనాతో జనం అంతా అల్లాడిపోతూ ఉంటే, చేసుకోవడానికి పని లేక, వ్యాపారాలు లేక జనం అంతా అల్లాడిపోతూ ఉంటే
ఇటువంటి కరోనా టైంలో ఎవడైనా కరెంటు బిల్లు పెంచుతారండి? ఏ బుద్ధున్నవాడని సరే కరెంటు బిల్లు పెంచుతాడండి? మరి కరెంటు బిల్లు పెంచేవంటే నీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, నీ పరిపాలన ఏ విధంగా ఉంది? మరి తొగ్గులకు పరిపాలన అనేది ఎందుకు బాధపడతారా? దీనికోసం తొగ్గులకు పరిపాలన అంటున్నాం. అంటే ఇవన్నీ కూడా ఒకసారి మీరు రివ్యూ చేసుకొని జరుగుతున్న తప్పుల్ని మరి కంట్రోల్ చేసుకొని ముందుకెళ్ళవలసిన అవసరం ఉందా లేదని చెప్పి ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాం. ఇంకా పేదలకు ఇల్లు తెలుగుదేశం టైంలో అసలు పక్కా ఇల్లు నిర్మాణం మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారి టైంలో కొన్ని లక్షల ఇల్లు కట్టాం. మొన్న ఈ ప్రభుత్వం రాకముందు కూడా 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు కొన్ని లక్షల ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది, కట్టడం జరుగుతుంది. అలా కాకుండా అర్బన్ హౌసింగ్ 10 లక్షల ఇల్లు పూర్తయిపోయి ఉన్నాయి. 80% ఇల్లు పూర్తయిపోయాయి అర్బన్ హౌసింగ్. ఆ రోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ వాటాతోటి, బ్యాంకులతో సహకారంతో సుమారు 10 లక్షల ఇల్లు 80% ఇల్లు పూర్తయిపోయి ఉన్నాయి. ఈ 14 నెలల నుంచి నువ్వు అసలు ఒక ఇటుక కూడా వేయలేదు, గమేల సిమెంట్ కూడా రాయలేదు. ఆ పనే మర్చిపోయావు. 10 లక్షల ఇల్లు మర్చిపోయావు. ఈవేళ దాని మీద బెనిఫిషరీస్ అందరూ కూడా అల్లాడిపోతున్నారు, డిపాజిట్లు కట్టుకున్నారు. వాళ్ళకి వస్తాయో రావో తెలియదు. ఎందుకు 14 నుంచి వాళ్ళకి ఇవ్వట్లేదు నువ్వు? ఆల్రెడీ 80% పూర్తయింది కదా, కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా, దాన్ని ఎందుకు ఆపు చేస్తున్నారు మీరు? అంటే ఇమీడియట్గా ఆ ఇల్లు 20% ఇల్లు కూడా పూర్తి చేసి ఆ బెనిఫిషరీస్కి మీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఈవేళ పార్టీ రంగులు, ఈవేళ మీరు ప్రభుత్వ బిల్డింగులకి మీ పార్టీ రంగులు వేశారు. అది ఎక్కడ నేను చూడలేదు, ఫస్ట్ టైం చూడడం. ఎలా వేశారు? 1500 కోట్లు ఖర్చు పెట్టి రంగులు వేశారు. కోర్టు మొట్టికాయలు పెడితే మళ్ళీ రంగులు తీసేయడానికి 1500 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే సుమారు 3000 కోట్ల రూపాయలు రంగులు వేయడానికి తీయడానికి ఖర్చు పెట్టారు. ఎంత డబ్బులు పాడు చేశారని మీరు? 3000 కోట్లు బూడిదలో పోసి పన్నీరు చేశారు కదా. అదే 3000 కోట్లతో ఒక మంచి ప్రాజెక్ట్ నిర్మాణం చేయొచ్చు కదా. విశాఖపట్నం జిల్లాలో సుజల స్రవంతి కార్యక్రమం ఒకటి ఉంది, ప్రాజెక్ట్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. దాన్నే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి బాబు జగజ్జీవన్ రామ్ ప్రాజెక్ట్ ఒకటి ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ 3000 కోట్లు దానికి పెట్టుంటే ఈరోజు ప్రాజెక్ట్ పూర్తవును కదా. ఆ ప్రాజెక్ట్ పూర్తయితే 150,000 ఎకరాలు నీరు వచ్చి రైతుకు ఉపయోగపడింది కదా. అనవసరంగా 3000 రంగులు పెట్టారు తప్పించి ఆ 3000 కోట్ల రూపాయలు దీనికి పెట్టుంటే ఆ ప్రాజెక్ట్ పూర్తయితే రైతులకు మేలు జరుగుతుందన్న మంచి ఆలోచన మీకు రాకపోవడమే మా దురదృష్టం అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం. ఇకపోతే ముఖ్యమైనది పేదలకి ఇల్లు స్థలాలు ఇస్తారని చెప్పారు. ఓకే, మంచి కార్యక్రమం. ఈ ఇళ్ల స్థలాల కోసం మీరు భూములు సేకరిస్తున్నారు. ఆ భూములలో కూడా డబ్బులు కూడా ఇస్తారండి. తక్కువ రేటుకు ఉన్న భూమికి ఎక్కువ రేటు ఇచ్చి, రైతులకి తక్కువ రేటు ఇచ్చి మిగతా డబ్బు అంతా మీ పార్టీ నాయకులు మీరు కొడేస్తూ ఉంటే ఎంతవరకు సమంజసం ఉండేది? ఇల్లు ఎక్కడిస్తున్నారండి? కొండల్లోని వాగుల్లోని లోతట్టు ప్రాంతాల్లోనే, వర్షాలు వస్తే మునిగిపోయే స్థలాల్లోనే, గవర్నమెంట్ స్థలాల్లోనే, ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్థలాల్లోనే ఇచ్చి ఇల్లు కడితే ఆ ఇల్లు ఎన్నాళ్ళు ఉంటాయండి? అక్కడ ఎవరన్నా నివాసం ఉంటారండి? అది ఊరికి దూరంగా, ఊరు ఒక దగ్గర ఉంటే మీరు ఇచ్చి పట్టాలు ఒక దగ్గర దూరంగా ఇస్తారా? ఇది పత్తా అండి. ఇది నాకు తెలిసి ఈ ఇళ్ల స్థలాల్లో కేటాయింపులో సుమారు 5,000 కోట్లు కుంభకోణం జరిగిందని చెప్పి నేను చెప్తున్నాను. ఇవాళ రాజమండ్రిలో కానీ, మిగతా చోట్ల కానీ, కాకినాడలో కానీ అన్ని చోట్ల కూడా కుంభకోణం జరిగింది. మీ తాలూకు లీడర్లు, ఎంఆర్ఓలు, ఆ గ్రామంలో ఉన్నటువంటి మీ లీడర్లు అందరూ కలిసి ఏకమై రైతులకు కొంత డబ్బు ఇచ్చి మిగతా డబ్బు కూడేస్తున్నారు. ఈ విషయం మీకు కూడా తెలుసు, మీ ఆఫీసర్లకు తెలుసు, మీ కలెక్టర్ గారికి తెలుసు.
మీ మంత్రులకి తెలుసు. అయినా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదండి? ఒకవేళ డబ్బు లేదు అన్నావు. ఎప్పుడూ లేని అప్పు చేసావు. రాష్ట్రం వచ్చిన తర్వాత 14 నెలల్లోనే బోల్డ్ అప్పు చేసావు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసావు. ఒక పక్క అప్పుల పాలు చేసేస్తున్నావు, ఒక పక్క డబ్బులు కొడేస్తున్నావు ఈ పెద్దలందరూ. మరి మీ మంత్రుల మీద, మీ నాయకుల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారండి? రోజు టీవీల్లో వస్తుంది, పత్రికల్లో వస్తుంది. మరి ఇన్ని తెలిసి కూడా మీరు మౌనంగా ఉంటే అసలు మీ తాలూకు ఉద్దేశం ఏంటి? ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని మొత్తం ఖాళీ చేయించేస్తారా? మొత్తం అప్పుల పాలు చేస్తారా? ఏంటి మీ ఉద్దేశం? ఇది కూడా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. ఇకపోతే ఆఖరిది సంక్షేమ పథకాల రద్దు. మీరు వచ్చిన తర్వాత ఈ 14 నెలల్లో సంక్షేమ పథకాలు అంటే బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీస్ కానీ, అన్ని కులస్తులు, బ్రాహ్మణ్స్ కానీ, అన్ని వర్గాల వారికి బీసీ సంక్షేమాలు ఉంటాయి. దానికి ఒక బడ్జెట్ ఉంటుంది. మీరు వచ్చిన తర్వాత 18,000 కోట్ల పథకాలను రద్దు చేసేసారు. 18,000 కోట్ల పథకాలు ఈ 14 నెలల్లో. అవన్నీ ఎవరి అండి? చిన్న చిన్న వర్గాల వారి, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ. అంటే నువ్వు పెద్ద కబుర్లు చెప్తావు, బీసీలు నా వాళ్ళు, ఎస్సీలు నా వాళ్ళు, ఎస్టీలు నా వాళ్ళని. ఈ 14 నెలల్లోనే 18,000 కోట్లు పథకాలు రద్దు చేసావంటే నీకు వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఇవాళ చిన్న విషయం చెప్పాలి మీకు. 18-19 సంవత్సరంలో బీసీల సంక్షేమం కోసం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 6,419 కోట్లు ఖర్చు చేశాం. 6,419 కోట్లు బీసీల వర్గాల కోసం మేము ఖర్చు చేసాం ఆ రోజుని, ఆ సంవత్సరంలో. మీరు వచ్చిన తర్వాత మరి 19-20 బడ్జెట్ మీరు వచ్చారు. అప్పటికి మీరు వచ్చిన తర్వాత అదే సంక్షేమానికి 3,382 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. మేము 6,000 ఖర్చు పెడితే మీరు 3,000 ఖర్చు పెట్టారు. అంటే సగం కూడా మీరు ఖర్చు పెట్టలేదు. అంటే దాని అర్థం ఏంటంటే 2,767 కోట్లు తగ్గించారు మీరు వచ్చిన సంవత్సరం. మరి బీసీలకు అంత చేసాం ఎలా చెప్తారు మీరు? క్లియర్గా ఇది బడ్జెట్ లెక్కలు ఇవి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చిన బడ్జెట్ లెక్కలు ఇది మేము తప్పుగా మాట్లాడింది కాదు, ఇది క్లియర్ కనపడుతుంది. ఇది చూసేలా బీసీ వాళ్ళు ఇలా ఆలోచన చేయాలి కదా, బీసీ వర్గాలు ఆలోచన చేయాలి కదా. మీరు ఎందుకు ఆలోచన చేయరండి? ఈ పప్పు బెల్లాలు ఇస్తే సరిపోతుంది మీకు? ప్రజలు కూడా ఆలోచించండి. పప్పు బెల్లాలు ఇస్తే సరిపోతుంది మీకు? ప్రజలు కూడా ఇవన్నీ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఇటువంటి బుర్ర తక్కువ నిర్ణయాలు తీసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగితే రాష్ట్రాభివృద్ధిని, మీ పిల్లల భవిష్యత్తును చూడకుండా మీరు కూడా ఓటేసి గెలిపించారు. అవునా కదా? ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనుభూతికి ఈ పిల్లల భవిష్యత్తును కూడా మర్చిపోయారు. మీరు ఓటేసి గెలిపించారు. మరి ఇవాళ ఏమైంది? జగన్ పరిపాలన వలన రాష్ట్ర అభివృద్ధి సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది. దేశంలో మన రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా నవ్వుల పాలు అయిపోయాం. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం అయితే దీనికి కారణం ఎవరు? ఓటేసి గెలిపించిన మీరా, లేక మీరు గెలిపించినట్టు జగన్మోహన్ రెడ్డా? అసలు ఆలోచించేయండి. దీనికి కారణం ఓటేసి గెలిపించిన మీరా, మీరు ఓటేసి గెలిపించినట్టు జగన్మోహన్ రెడ్డి గారా? మీరు ఆలోచించుకోండి. ఈ 4 మాటలు మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని ప్రజలందరికీ మనం చేస్తూ మరొకసారి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.